హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మావోయిస్టు పార్టీని ముందుండి నడిపించిన ఉద్యమ కెరటం, ఆ పార్టీ అగ్రనేత మావోయిస్టు దళపతి ఇక లేరు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇప్పటికీ అనేక మంది నక్సల్స్ మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ఆ పార్టీ చీఫ్ నంబాళ్ల కేశవరావును కోల్పోయింది. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు. ఆయన ఆంధ్రలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవారు. ఆయన మావోయిస్టు పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. ఈ పరిణామం నంబాళ్ల కేశవరావును కోల్పోవడం అంటే మావోయిస్ట్ పార్టీకి ఇది భారీ దెబ్బ. కోలుకోలేని ఎదురు దెబ్బ. 27 మంది నక్సల్స్ ఇక్కడ మృత్యువాత పడితే దీంట్లో మావోయిస్టు దళపతి ఆయన దళపతే. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తి బాధ్యతలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఆయనే అన్ని పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో ఆయన కీలకమైన నేత. అనేక కీలకమైన సంఘటనల్లో ఆయన ఆరితేరిన వ్యక్తి. పార్టీని ముందుకు నడపడం, బలగాలను సమీకృతం చేయడం, కొత్త టెక్నిక్లు పార్టీకి అందించడం వంటివి చేస్తూ ఆయన పార్టీకి అగ్రనేతగా ఎదిగారు. గతంలో ఎల్టీటీతో కూడా పార్టీకి సంబంధాలు ఏర్పరచుకోవడంలో కూడా నంబాళ్ల కేశవరావు కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఆపరేషన్ కగార్లో చివరిగా ఆయన ఓటమి పాలు కాక తప్పలేదు. ఆయన్ను పార్టీ కోల్పోయింది. ఇది మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఆపరేషన్ కగార్లో ఇది కీలకమైన మలుపు అని, అతిపెద్ద విజయమని, 3 దశాబ్దాల కాలంలో ఎప్పుడూ సాధించలేని అతి గొప్ప విజయం అంటూ హోంమంత్రి అమిత్ షా కూడా తన ఎక్స్ వేదికన ప్రకటించేశారు. అంటే నంబాళ్ల కేశవరావు పార్టీకి ఎంత కీలకమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధికారికంగా ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ హోంమంత్రి నంబాళ్ల కేశవరావు విషయాన్ని ప్రకటించేశారు, ధృవీకరించారు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత అనేక ప్రాంతాల్లో పోలీసు బలగాలు, భద్రతా బలగాలు అన్నలను వేటాడుతున్నాయి. అన్నల ప్రాంతాలను చుట్టుముట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. అనేక మంది కీలకమైన పార్టీ సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. అయితే ఇంత పెద్ద నాయకుడు, భారతదేశంలో ఆ పార్టీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు, కీలకమైన వ్యక్తి, మావోయిస్టు బలగం ఆయనే పార్టీ కోల్పోయింది. మరి మావోయిస్టు పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఎందుకంటే అధికారికంగా ఆ పార్టీ ఇంకా స్పందించలేదు. తమ నాయకుడినే కోల్పోయిన మావోయిస్టు పార్టీకి ఇది ఎదురు దెబ్బ. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులే లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే నంబాళ్ల కేశవరావును వేసేసింది. అయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏం చేయబోతోంది? ఒక్కరొక్కరుగా బలగాలను కోల్పోతూ ఒక రకంగా ఆత్మరక్షణలో పడిపోయిన ఎర్ర సైన్యం ఇప్పుడు అగ్రనేతనే కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? నిజంగానే కేంద్రం చెప్పినట్టుగా మావోయిస్టు పార్టీ లేకుండా పోతుందా, లేక మరో నేతను ఎన్నుకున్నారా? ఇప్పటికీ ఎన్నుకొని ఆ నేత పని చేస్తున్నాడా? ఇవేవి తెలియవు. ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. కానీ ఏది బయటికి రావాలనుకున్నా మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించాలి. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజును కోల్పోవడం ఆ పార్టీకి ఉద్యమ చరిత్రలో అతిపెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు.